హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం విజయం సాధించింది. మొత్తం పోలైన ఓట్లలో ఎంఐఎంకు 63 ఓట్లు వచ్చాయి. 63 ఓట్లు సాధించిన ఎంఐఎం అభ్యర్థి రియాజ్ ఉల్ హసన్ గెలిచినట్లు ప్రకటించారు అధికారులు. అటు బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు 25 ఓట్లు వచ్చాయి. క్రాస్ ఓటింగ్ పై భారీ ఆశలు పెట్టుకున్న బీజేపీకి నిరాశ ఎదురైంది. అటు సొంత బలంతో పాటు కాంగ్రెస్ సపోర్ట్ ఎంఐఎంకు కలిసొచ్చింది. 38 ఓట్ల మెజార్టీతో ఎంఐఎం అభ్యర్థి విజయం సాధించారు. సిట్టింగ్ సీట్ను నిలబెట్టుకోవడంతో ఎంఐఎం నేతలు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు. ఎంఐఎంకు కాంగ్రెస్ బీఆర్ఎస్లు తొత్తులుగా మారాయని విమర్శించారు. ఎంఐఎంకు కాంగ్రెస్ డైరెక్ట్ గా దాడి చేస్తే బీఆర్ఎస్ ఓటేయకుండా విజయానికి కారణమైంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనవద్దన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు గౌతమ్ రావు. ఈరోజు జరిగినటువంటి కౌంటింగ్లో సంఖ్యాపరంగా మేము ఓటమి చెందినప్పటికీ కూడా నైతికంగా భారతీయ జనతా పార్టీ విజయం అని చెప్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం మూడు కూడా ఒకటే అని. ఏదైతే స్థానిక సంస్థలలో హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి వాళ్ళు వేసినటువంటి ఒక ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా ఓటు వేసినారు. వాళ్ళందరూ కూడా ఈ హైదరాబాద్లో ఎంఐఎం యొక్క ఆగడాలు, ఎంఐఎంను అడ్డుకోవాలని చెప్పి అయితే ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నారో వాళ్ళ అభిష్టం వ్యతిరేకంగా ఈరోజు ఎంఐఎంను సమర్థించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ, ఇంకొక పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఓటుకు దూరంగా ఉంటాం, ఈ పార్టీ ఆ పార్టీ రెండు మాకొద్దు కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆ రాష్ట్ర నాయకత్వం బెదిరించి వాళ్ళ ఓటు రాకుండా వాళ్ళ యొక్క కార్పొరేటర్లను, ఎమ్మెల్యేలను అడ్డుకోవడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, ప్రజాస్వామ్యంలో నువ్వు ఏదైతే ఓట్లతో గెలిచినావో నువ్వు మళ్ళీ ఓట్లు వేయకుండా అడ్డుకునేటువంటి అవకాశం ఎందుకు నువ్వు వాళ్ళకు ఇచ్చినావని చెప్పి నేను అడుగుతాను. ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాథమిక హక్కు అయితే ఉందో దాన్ని వేయకుండా అడ్డుకున్నటువంటి భారసాను ఎందుకు ఎలక్షన్ కమిటీ రద్దు చేయకూడదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. రేపు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ప్రజల దగ్గర పోయి ఓటు అడుగుతారు? మీరు మీకు ఇచ్చినటువంటి అధికారాన్ని, మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు వినియోగించుకోకుండా ఓటుకు దూరంగా ఉండి రేపు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ప్రజల దగ్గర పోయి ఓటు అడుగుతారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. బీఆర్ఎస్ను, కాంగ్రెస్ పార్టీ అయితే ఉందో ఎంఐఎంకు బేసిగ్గుగా సంప్రదించినటువంటి ఒక ఎన్నికలలో